హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ సిఏ 360. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశము ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ న్యూస్. వార్తలు నిలిచిన ప్రాంతాలు. ఎలాంటి ప్రాంతాలు? గత సంవత్సర కాలంగా వార్తలు నిలిచిన వివాదాస్పద ప్రాంతాల గురించి కానివ్వండి, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ప్రాంతాల గురించి కానివ్వండి, అతి ముఖ్యమైన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో పోటీ పరీక్షల కోణంలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయండి. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షను కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షను కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే ఆ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ అంటూ ఉండదు. మరి అటువంటి టాపిక్స్లో అతి ముఖ్యమైన అంశము ఇంపార్టెంట్ ప్లేసెస్, వార్తలు నిలిచిన ప్రాంతాలు. ఈ టాపిక్ని మీరు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు మ్యాప్ చూపిస్తూ మ్యాప్ పాయింటింగ్ చేస్తూ మీకు వివరణ ఇస్తాను. పరీక్ష కోణంలో ప్రశ్న ఎలా అడిగే అవకాశం ఉంటుందో కూడా చెప్తాను. ఓకేనా? అండ్ కరెంట్ జాగ్రఫీ అని కూడా మనం ఈ వీడియోకి చెప్పవచ్చు. కరెంట్ జాగ్రఫీ అంటే వార్తలు నిలిచిన జాగ్రఫీ సంబంధిత అంశాల్లో భాగంగా. ఓకేనా? సో ఈ టాపిక్లో ఫస్ట్ మనము ఒక టాపిక్ ఏంటంటే వార్తలు నిలిచిన ఒక సముద్రము, వార్తలు నిలిచిన ఒక జలసంధి. ఒకే టాపిక్ని ఎన్ని కోణాల్లో ప్రశ్నలు అడుగుతారో కూడా చెప్తాను నేను. సో ఇటీవల ఎర్ర సముద్రం ఎరుపెక్కింది. ఎర్ర సముద్రం ఎరుపెక్కడం ఏంటి అని చెప్పేసి అందరూ అనుకుని ఉంటారు. లాస్ట్ ఒక 6 to 7 monthsలో, ముఖ్యంగా 2023 సంవత్సరం ద్వితీయార్థం 2023 సెకండ్ హాఫ్లో లాస్ట్ 6 monthsలో అత్యధిక సార్లు వార్తలు ఇచ్చిన ఒక ప్రాంతాన్ని చెప్పండి అంటే టక్కున మనం చెప్పొచ్చు ఎర్ర సముద్రం. ఈ ప్రాంతం వార్తలు నిలవడానికి, ఈ సముద్రం వార్తలు నిలవడానికి కారణాలు చాలా ఉన్నాయి. కానీ మెయిన్ రీజన్ ఏంటంటే ఇజ్రాయెల్ పాలస్తీనా సంక్షోభ పరిస్థితి. మనం తరచూ చూస్తున్నాం ఇజ్రాయెల్ గాజా పైన దాడులు అని చెప్పేసి, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్కి అమెరికా మద్దతు ఇవ్వడం, ఇవన్నీ తర్వాత కాన్సిక్వెన్సెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక మిలిటెంట్ గ్రూప్ గురించి చెప్తాను. అదేంటంటే హౌతీ రెబల్స్ అంటాము. ఒక మిలిటెంట్ గ్రూప్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా యమన్ ప్రాంతంలో అత్యధిక భౌగోళిక ప్రాంతాన్ని నియంత్రిస్తున్నారు ఈ హౌతీ రెబల్స్. ఇరాన్ దన్నుతో, ఇరాన్ మద్దతుతో ఈ ఎర్ర సముద్రం నుండి ప్రయాణించే అమెరికన్ షిప్లను ముందుగా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అమెరికన్ షిప్స్ ఎందుకంటే ఇజ్రాయిల్కి అమెరికా మద్దతుగా ఉంది కాబట్టి. ఇప్పుడు అమెరికా వీళ్ళకు శత్రువుగా మారింది. ఎర్ర సముద్రం అనేది మంచి ట్రేడ్ రూట్, సీ రూట్. మరి ఈ హౌతీ రెబల్స్ అమెరికన్ షిప్లను, పెద్ద పెద్ద కంటైనర్స్ని టార్గెట్ చేస్తున్నారు, హైజాక్ చేస్తున్నారు, పేల్చేస్తున్నారు, నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. ఆ కాన్సిక్వెన్సెస్లో డ్రోన్ల దాడులు ఇవన్నీ కూడా చూస్తున్నాం. ముఖ్యంగా అమెరికాకి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్ గాజా పైన మరియు ఈ హమాస్ పైన జరుపుతున్న దాడులు ఏవైతే ఉంటాయో వాటిని ఖండిస్తూ హౌతీలు ముఖ్యంగా ఇరాన్ మద్దతుతో అమెరికాను టార్గెట్ చేస్తూ వాళ్ళ షిప్లను టార్గెట్ చేయడం అనేది ఈ ప్రాంతంలో సర్వసాధారణమైపోయింది. తర్వాత ఏం జరిగిందంటే ఈ ఎర్ర సముద్రం నుండి ఏ ఒక్క షిప్ వెళ్ళినా, ఏ ఒక్క కంటైనర్ వెళ్ళినా, అది బ్రిటన్దైనా, అమెరికాదైనా, ఈవెన్ ఎవరిదైనా కూడా, ఇండియాదైనా, దాన్ని టార్గెట్ చేస్తున్నారు హౌతీలు, పేల్చి పారేస్తున్నారు కూడా. అలా ఎర్ర సముద్రం ఒకేసారి ఎరుపెక్కింది. సింపుల్గా చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని దేశాలు ఈ ఎర్ర సముద్రానికి ఆల్టర్నేట్ రూట్ని కూడా వెతకాలి అనే ఒక ఆలోచనలు పడ్డాయి. అంతగా వార్తల్లోకి వచ్చింది. మరి ఇవన్నీ కారణాల గురించి చెప్పి మనం ఇక్కడ టైం అంతా వద్దు. ఎగ్జామినేషన్ యాంగిల్లో డైరెక్ట్గా ప్రశ్న ఏమొస్తుందో చూద్దాం. ఈ ఎర్ర సముద్రం గురించి కారణాలు ఏంటి, హౌతీ రెబల్స్ ఎవరు, అసలు ఏంటి వాళ్ళ చరిత్ర, అసలు ఎందుకు ఇంతగా వాళ్ళు ఆగ్రహాన్ని పెంచుకున్నారు, అదంతా కూడా మీకు నేను CA 360 కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ మీరు చూసారు. ఇక్కడ మనం ఎగ్జామినేషన్ యాంగిల్లో చూద్దాం. ఎర్ర సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాల సంఖ్య ఎంత అంటారు పోటీ పరీక్షలో. ఫస్ట్ క్వశ్చన్, ఎర్ర సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాల సంఖ్య 6 దేశాలు. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, 6 దేశాల్లో ఉన్నవేంటి లేనివేంటి అని ఒక 10 దేశాల పేర్లు ఇస్తారు. అందులో ఉన్న వాటిని లేని వాటిని మనం గుర్తించాలి. ఫస్ట్ ఉన్నవేంటో చూడండి. ఈజిప్ట్,
సూడాన్, ఎరిత్రియా, జిబౌటి, యెమెన్, నాట్ ఒమన్. ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేయాలనుకుంటాడు మిమ్మల్ని. యెమెన్ ప్లేస్లో ఒమన్ అని ఇస్తాడు. మీరు ప్రాస ఒకేలాగా ఉంది, యాస ఒకేలాగా ఉంది అని చెప్పేసి అదే ఆన్సర్ అనుకోకండి. సో ఆన్సర్ యెమెన్ ఉంటుంది. ఎర్ర సముద్రానికి సరిహద్దుగా యెమెన్ ఉంది. నెక్స్ట్ సౌదీ అరేబియా. సో ఈ 6 దేశాల పేర్లు గుర్తుంచుకోండి. ఇవి కాకుండా వేరే ఏ దేశం పేరు ఇచ్చినా కూడా ఎలిమినేట్ చేయండి. పోటీ పరీక్షలు అనేవి మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి ఉద్దేశించినవి కాదు, ఎలిమినేట్ చేయడానికి. ఎలిమినేషన్ ప్రొసీజర్. అందుకే చూడండి, లక్షలాది మంది అభ్యర్థులు రాస్తే వందల సంఖ్యలో మాత్రమే సెలెక్షన్స్ అవుతాయి. కాబట్టి ఆన్సర్ని మీరు ఎలిమినేట్ చేస్తే ఎగ్జామినేషన్లో మీరు సెలెక్ట్ అవుతారు. ఒకవేళ ఎర్ర సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలలో లేనిది ఏంటి అంటే ఇక్కడ ఎలిమినేషన్ టెక్నిక్లోకి వెళ్ళండి, లేదంటే ఈ సెలెక్షన్ టెక్నిక్లోకి వెళ్ళండి, సరిపోతుంది. సో ఇది ఎర్ర సముద్రం. ఇదంతా మనం చదువుతాము. ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత ఇంకొక క్వశ్చన్ అడుగుతారు. ఒక స్ట్రేట్, ఒక జలసంధి పేరు ఇస్తారు. ఆ జలసంధి పేరు ఏంటంటే బాబ్ ఎల్ మాండబ్. బాబ్ ఎల్ మాండబ్ స్ట్రేట్ అంటారు జలసంధి. ఈ క్రింది వాటిలో వేటిని కలుపుతుంది అంటాడు. ఈ క్రింది వాటిలో వేటిని కలుపుతుంది? బాబ్ ఎల్ మాండబ్ స్ట్రేట్ జలసంధి అంటాడు. జలసంధి అంటే 2 ప్రాంతాలను, 2 వాటర్ బాడీస్ని కానీ కలిపేది, దాన్ని జలసంధి అంటాం. ఈ ఏరియాలో ఉంటుంది బాబ్ ఎల్ మాండబ్. ఎందుకు చెప్తున్నానంటే ఈ హౌతీ రెబల్స్ ఇక్కడే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఈ జలసంధి నుండి ఏది కూడా వెళ్ళలేకపోతుంది ఇప్పుడు. మరి ఏ 2 ప్రాంతాలని కలుపుతుంది బాబ్ ఎల్ మాండబ్ అంటారు? ఈ ప్రశ్న మన పర్సనల్ వాట్సాప్ ఛానల్లో అడిగాను నేను. మీలో చాలామంది అభ్యర్థులు మన పర్సనల్ వాట్సాప్ ఛానల్లో ఫాలోవర్స్గా ఉండుంటారు, ఆన్సర్ చేస్తున్నారు. మీకు అందులో నేను యూస్ఫుల్ కంటెంట్ ఇస్తున్నాను. పోటీ పరీక్షలను ఉద్దేశించి అభ్యర్థుల కోసం మినిట్ టు మినిట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఇస్తున్నాను. జనరల్ స్టడీస్ సంబంధించిన ఇంపార్టెంట్ కంటెంట్ని పోస్ట్ చేస్తున్నాను. మరియు పోల్ క్వశ్చన్స్, ఎగ్జామినేషన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షల కోణంలో ప్రశ్నలు నేనే స్వతహాగా ఇస్తున్నాను. రివ్యూ కూడా ఇస్తున్నాను. ఎంతమంది తప్పు చేస్తున్నారని చెప్తున్నాను. తప్పు చేయకండి దానికి ప్రూఫ్స్ కూడా పెడుతున్నాను. ఫైనల్గా మోటివేషనల్గా కొన్ని కోర్స్ కూడా పెడుతున్నాను. అన్ని రకాలుగా పోటీ పరీక్షలకు ఉపయోగపడే అభ్యర్థుల కోసం ఎంతవరకు వాట్సాప్ ఛానల్ని మనం యూజ్ చేసుకోవాలో అంతగా సమాచారాన్ని ఇస్తున్నాను. మన వాట్సాప్ ఛానల్లో నేను ఒక క్వశ్చన్ అడిగాను. బాబ్ ఎల్ మాండబ్ జలసంధి ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది, అది ఈ క్రింది వాటిలో వేటిని కలుపుతుందని ఇచ్చాను. దాదాపు 1500 మంది అభ్యర్థులు రాంగ్ చేశారు. సో కొంత అలర్ట్గా ఉండండి. ఎందుకు అలర్ట్గా ఉండండి అంటున్నానంటే ఇదే ప్రశ్న ఎగ్జామినేషన్లో వచ్చింది అనుకోండి, 1 మార్కు పోయిందంటే 1 మార్క్ కాదు, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటే ఇంకా మనకి జరిగే నష్టం అయితే జరిగిపోతుంది. సో ఇలా అడిగితే దాదాపు 1500 మంది రాంగ్ చేశారు ఆన్సర్. జస్ట్ 100లో మాత్రమే కరెక్ట్ చేస్తారు. క్వశ్చన్ ఇలాగే ఇస్తారు ఎగ్జామినేషన్లో. ఇది మన వాట్సాప్ ఛానల్లో నేను అడుగుతున్న క్వశ్చన్స్. మీరు వాట్సాప్ ఛానల్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఫస్ట్ కామెంట్లో కూడా మీకు మన వాట్సాప్ ఛానల్ లింక్ని ప్రొవైడ్ చేశాను, చూడండి. సో ఇక్కడ బాబ్ ఎల్ మాండబ్ జలసంధి ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది వేటిని కలుపుతుంది అంటే ఎర్ర సముద్రాన్ని మరియు గల్ఫ్ ఆఫ్ ఎడెన్, ఎడెన్ గల్ఫ్ని కలుపుతుంది. చూడండి, ఆ ప్రాంతాన్ని కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. రెడ్ సీ, ఇది ఎర్ర సముద్రం. ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే ఉంటుందో ఇది గల్ఫ్ ఆఫ్ ఎడెన్, ఎడెన్ గల్ఫ్ అంటాము. ఈ ప్రాంతం ఒకటి, ఈ ప్రాంతం ఎర్ర సముద్రం ఒకటి. 2 ప్రాంతాలని కలిపి ఈ జలసంధి ఉంది కదా, ఈ జలసంధి బాబ్ ఎల్ మాండబ్. ఎగ్జామినేషన్లో ఎర్ర సముద్రాన్ని ఆనుకుని ఉన్న దేశాల గురించి అడగవచ్చు, లేదా గల్ఫ్ ఆఫ్ ఎడెన్ గురించి అడగవచ్చు. ఈ 2 ప్రాంతాలను కలిపి ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ ఈసారి ఖచ్చితమైన క్వశ్చన్. జాగ్రఫీలో అడగవచ్చు ఇది, లేదా కరెంట్ అఫైర్స్లో అడగవచ్చు. సో ఇలా చదవండి, ఓకేనా? క్లియర్. ఇది వార్తలు ఇచ్చిన ప్రాంతం. మీకు లొకేషన్ కూడా చెప్పాను. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చూడండి, ఇటీవల కాలంలో వార్తల్లోకి వస్తే. అండ్ ఇంకొక సముద్రం, ఒకవైపు ఎర్ర సముద్రం ఎరుపెక్కింది, మరొక వైపు నల్ల సముద్రం బ్లాక్ సీ లాస్ట్ 2 years నుండి వార్తల్లోకి వస్తుంది. ఇది ఇప్పుడు కాదు, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లోకి వస్తుంది. దానికి కారణం ఏంటంటే రష్యా యుక్రెయిన్ సంక్షోభం. రష్యా యుక్రెయిన్ పైన దండయాత్ర చేస్తోంది. 2022 ఫిబ్రవరి మంత్. సబ్జెక్ట్ కండిషన్ డేట్ ఈజ్ ఆల్సో యాక్యురేట్, దట్ ఈస్ February 24th. 2022 ఫిబ్రవరి 24 నుండి రష్యా యుక్రెయిన్ పైన దండయాత్ర చేస్తోంది. ఈ దండయాత్రకు కారణం, యుద్ధానికి కారణం, ఈ సంక్షోభానికి కారణం 2 ప్రధానం. ఆ రెండిట్లలో ఒకటి నాటో అయితే రెండవది నల్ల సముద్రం. ఇక్కడ నల్ల సముద్రం అనేది, నల్ల సముద్రం పైన పట్టు కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో రష్యా ముందుంది. మరి నల్ల సముద్రం పైన క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలు ఎన్ని? ఫస్ట్ క్వశ్చన్ ఎన్ని. సెకండ్ వచ్చేసి ఆ దేశాల పేర్లేంటి. సేమ్ నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలు కూడా 6. ఎర్ర సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలు 6,
ఇక్కడ నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలు కూడా 6. సో రష్యా నుండి మొదలు పెడదాం. ఫస్ట్ వచ్చేసి రష్యా, సెకండ్ వచ్చేసి యుక్రెయిన్, నెక్స్ట్ వచ్చేసేసి మనకి రొమేనియా, థర్డ్, ఫోర్త్ వచ్చేసి బల్గేరియా, ఫిఫ్త్ వచ్చేసి తుర్కీయే, సిక్స్త్ వచ్చేసి జార్జియా. ఈ 6 దేశాలు గుర్తుంచుకోండి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏమి ఇస్తారంటే మాల్డోవియా ఇస్తారు. మాల్డోవా. నల్ల సముద్రం ఇదంతా కూడా నల్ల సముద్రం గురించి చెప్తున్నాను. నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలలో లేని దేశాన్ని గుర్తించండి అంటే మీకు ఎక్కువగా కన్ఫ్యూజింగ్ ఇవ్వడానికి మాల్డోవాను ఇవ్వచ్చు. మాల్డోవా అనేది సరిహద్దుగా లేదు నల్ల సముద్రానికి. సో నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలు 6. ఇందాక ఎర్ర సముద్రం చెప్పాను, ఇది నల్ల సముద్రం, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలు 6, ఎర్ర సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలు 6. సో ఈ పేరు గుర్తుంచుకోండి. ఇంకా అడ్వాన్స్గా అడిగారు అనుకోండి, నల్ల సముద్రానికి దక్షిణ వైపున ఆనుకొని ఉన్న దేశం ఏంటి క్రింది వాటిలో అంటారు. సో తుర్కీయే దక్షిణ వైపు. సో ఉత్తర వైపు చూస్తే మనకు యుక్రెయిన్. ఈ వైపుల గురించి కూడా అడగవచ్చు. ఇది మనకు కంప్లీట్గా రావాలంటే మ్యాప్ చూస్తేనే తెలుస్తుంది. స్క్రిప్ట్ చదివితే రాదు. స్క్రిప్ట్ చదివితే పేర్లు చదువుతారు అంతే, అవి ఎటువైపు ఉన్నాయో తెలియదు. మ్యాప్ చూస్తూనే చదవాలి. ఇంకా డెప్త్గా అడగవచ్చు. నల్ల సముద్రంలోని ఒక ఐలాండ్ గురించి, స్నేక్ ఐలాండ్, మినీ ఐలాండ్ అంటాము. స్నేక్ ఐలాండ్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి పాముల ద్వీపం అని. స్నేక్ ఐలాండ్ ఇది ఏ సముద్రంలో ఉంది అంటారు? నల్ల సముద్రంలో ఉంది. ఇది ఒక పాయింట్. ఇక్కడ వార్తలు ఇచ్చిన ప్రాంతం తరచు వార్తలకు వస్తుంది. దీనిపైన పట్టు కోసం కూడా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒడెస్సా పోర్ట్ గురించి కూడా అడగవచ్చు. ఒడెస్సా పోర్ట్ ఏదైతే ఉంటుందో ఇది చాలా హిస్టారికల్ పోర్ట్ అది. సో ఒడెస్సా పోర్ట్ ఎక్కడ ఉంది? యుక్రెయిన్ ఆధీనంలో, యుక్రెయిన్కి సంబంధించిన పోర్ట్. సో ఇలా జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ అడగవచ్చు. ఇవన్నీ కూడా అడగవచ్చు. అండ్ ఇక్కడ తుర్కీ కనబడుతుంది కాబట్టి తుర్కీ అంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తుర్కీయేగా పేరు మారింది. టర్కీ పేరు అఫీషియల్గా మారింది. ఐక్యరాజ్య సమితి కూడా ఆమోదించింది. టర్కీ కొత్త పేరు తుర్కీయే. ఇది కూడా వార్తలు ఇచ్చిన ప్రాంతమే. ఓకేనా? ఇది ఒకటి మనకు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక ప్రపంచంలో కనిపించే భూభాగము, కనిపించే సముద్రము, కనిపించే జల ప్రాంతం అంతా కూడా మాదే అని భావించే ఒక దేశము చైనా. కనిపించే ఏ ప్రాంతమైనా మాదే అంటారు వాళ్ళు. మరి అటువంటి చైనా దానికి సంబంధించి చుట్టుపక్కల దేశాలపైన కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చైనా ఈ ప్రాంతంలో ఉంటుంది. సౌత్ చైనా సీ ప్రాంతం ఉంటుంది కదా, ఆ సౌత్ చైనా సీ ప్రాంతం పైన మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగవచ్చు. దక్షిణ చైనా సముద్రము. ఈ దక్షిణ చైనా సముద్రం పైన పట్టు కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలు విపరీతం. ప్రపంచానికి ఒక డిక్లేర్ కూడా చేస్తున్నారు. దక్షిణ చైనా సముద్రం మాదే అంటున్నారు. మరి దానికి ఆనుకుని ఉన్న దేశాల పరిస్థితి ఏంటి? ఆ ప్రాదేశికల్లో చాలా వరకు వివాదాలు ఉన్నాయి. దక్షిణ చైనా సముద్ర ప్రాదేశిక వివాదాల్లో లేనటువంటి దేశం ఏది అంటే దక్షిణ చైనా సముద్రానికి సరిహద్దు లేనటువంటి దేశం ఏదని అడుగుతారు. సో ఇది రీసెంట్గా మీకు నేను మన వాట్సాప్ ఛానల్లో అడిగాను క్వశ్చన్. ఒకటి చూడండి. దక్షిణ చైనా సముద్రంలోని ప్రాదేశిక వివాదాల్లో కింది వాటిలో ఏ దేశం లేదు అని చెప్పేసేసి. సో దీనికి దాదాపు రాంగ్ క్వశ్చన్ చూడండి. 1.7K అంటే 1700 మంది అభ్యర్థులు రాంగ్ చేశారు. సో రైట్ ఆన్సర్ ఎంతమంది చేశారంటే జస్ట్ 70, 100 బిలో. సో చూడండి, చదవండి. ఎక్కడైతే మన ఏరియా రాంగ్ చేస్తున్నామో, టఫ్గా ఫీల్ అవుతున్నామో దానిపైన గ్రిప్ పెంచుకోండి. సో మ్యాప్ పాయింటింగ్తో ఇటువంటి మీరు ఛేదించవచ్చు. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే దక్షిణ చైనా అన్న కదా, ఎస్. సో మరి ఏ ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ చూడండి. మనకు వియత్నాం ఉంది దక్షిణ చైనా సముద్రానికి ఆనుకొని. నెక్స్ట్ తైవాన్ ఉంటుంది దక్షిణ చైనా సముద్రానికి ఆనుకొని. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇంకేముంటుంది? సో బ్రూనై ఉంటుంది. ఇక్కడ బ్రూనై చాలా మంది రాంగ్ పెట్టారు చూడండి. ఓకేనా? వియత్నాం, ఫిలిప్పీన్స్ ఉంటుంది దక్షిణ చైనా సముద్రానికి ఆనుకొని. ఇక్కడ లేనటువంటిది థాయిలాండ్. ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. థాయిలాండ్ చాలా మంది ఆన్సర్ పెట్టారు. సో థాయిలాండ్కి దక్షిణ చైనా సముద్రానికి సరిహద్దు లేదు. ఓకేనా? ఇక్కడ చూడండి, మరి దక్షిణ చైనా సముద్రం పైన చైనా ప్రభావాన్ని చూపిస్తోంది, ఇంపాక్ట్ చూపిస్తోందని భారత్ కూడా ఏం చేసిందంటే ఈ దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో ఉండే ప్రాదేశిక ప్రాంతాల్లో ఉండే దేశాలకి దగ్గర అవుతుంది. తైవాన్కి భారతదేశం దగ్గరే ఉంటుంది. ముఖ్యంగా వియత్నాంకి కూడా దగ్గర ఉంటుంది. వియత్నాం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వియత్నాం దేశానికి భారత్ ఇండియన్ నావల్ షిప్ INS కిర్పాన్ని గిఫ్ట్గా ఇచ్చింది. కిర్పాన్ ఇటీవల INS కిర్పాన్ని భారతదేశం ఏ దేశానికి గిఫ్ట్గా బహుమానంగా ఇచ్చింది అంటారు?
సో వియత్నాంకి ఇచ్చింది ఈ ప్రాంతంలో చైనా యొక్క ఆగడాలను తగ్గించడానికి. మనం వాళ్ళకు బలంగా ఇస్తున్నాం. నెక్స్ట్ తైవాన్ లాంటి దేశం, ఇటీవల తైవాన్లో కొత్త అధ్యక్ష ఎన్నికలు కూడా జరిగినాయి. సాయ్ ఇంగ్వెన్ ఉన్నప్పుడు తైవాన్ ఏం చేసిందంటే సొంత పరిజ్ఞానంతో, స్వదేశీ పరిజ్ఞానంతో హైకు అనే ఒక జలాంతర్గామిని తయారు చేసుకుంది, లాంచ్ చేశారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక చైనా అవలంబిస్తున్న సిద్ధాంతం ఏంటంటే కనిపించే ప్రతి భూభాగాన్ని కూడా మాదే అని చెబుతూ సలామీ స్లైసింగ్ అంటారు. సాలామీ స్లైసింగ్ అంటే ఏంటంటే ఇంచ్ బై ఇంచ్ ఎంక్రోచ్మెంట్. కనిపించే సరిహద్దును పంచుకుంటే దేశంతో ఇంచు ఆక్రమిస్తూ వస్తుంది. మన దగ్గరకు వచ్చారు మనకే తెలియదు అది. అంతేందుకు భారత్తో కూడా చైనాకి వివాదం, భారత్ చైనా వివాదం. మనకి ఎప్పటికైనా పాకిస్తాన్తో సమస్య ఉండనే ఉండదు, ఎందుకంటే మన బలం ముందు వాళ్ళు అల్పులు. కానీ చైనా ఎప్పటికైనా మనకు థ్రెట్ కంట్రీ. అటువంటిది అరుణాచల్ ప్రదేశ్, ఈ భౌగోళిక ప్రాంతం అనేది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని కూడా చైనా వాళ్ళ భూభాగంలోనే పొలిటికల్ మ్యాప్లో చూపించుకుంటున్నారు. నెక్స్ట్ అక్సాచిన్ అనేది ఇండియా చైనా మధ్య వివాదాస్పద ప్రాంతం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఇక అరుణాచల్ ప్రదేశ్లో ఇటీవల 3 క్రీడాకారులు, వుషు ప్లేయర్స్, వారు చైనాకి వీసా కోసం అప్లై చేస్తే, వీసా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వారు ఇచ్చే అనుమతి, పాస్పోర్ట్ అంటే మన దేశం ఇస్తుంది. వాళ్ళు ఏం చేశారు, స్టేపుల్డ్ వీసాని ఇచ్చారు. ఇటీవల స్టేపుల్డ్ వీసా వివాదం అనేది ఏ దేశానికి సంబంధించింది, ఏ దేశ పౌరులకు ఇచ్చింది అంటే అరుణాచల్ ప్రదేశ్లో మన ఇండియన్స్కి స్టేపుల్డ్ వీసా ఇచ్చింది. భారత్ ఖండించింది. స్టేపుల్డ్ వీసా అంటే వాళ్ళ పౌరులుగా గుర్తిస్తున్నారు వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్లోని ప్రజలను. ఇవన్నీ కూడా మీరు చూడండి. ఓకేనా, ఇదొకటి. ఓకేనా. సో మనకి ఈ చైనా గురించి మాట్లాడాలన్నా, తైవాన్ గురించి, ఈ సౌత్ చైనా సీ గురించి మాట్లాడాలంటే స్పెషల్ ఎపిసోడ్ కూడా అవసరమే, అంత ఇంపార్టెంట్. ఓకేనా. ఇక తైవాన్, ఇటీవల కాలంలో తైవాన్కి చైనాకి మధ్య కూడా దూరం పెరుగుతుంది. తైవాన్ భౌగోళిక ప్రాంతాన్ని చైనా మాదే అంటది. వీళ్ళేమంటారు, తైవాన్ మేము స్వతంత్ర దేశం అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా, ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఫుకుషిమా దైచి అనే ఒక న్యూక్లియర్ ప్లాంట్ వార్తల్లోకి వచ్చింది. న్యూక్లియర్ ప్లాంట్, అణు విద్యుత్ కేంద్రం ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే 2011 సంవత్సరం సబ్జెక్ట్ కండిషన్ మార్చ్ మంత్లో ఒక సునామీ సంభవించింది. సివియర్గా ఎర్త్ క్వేక్ ప్లస్ సునామీ. ఆ సముద్ర ప్రభావానికి సముద్ర సరిహద్దుతో ఉన్న జపాన్ అతలకుతలమైంది. అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న ఫుకుషిమా దైచి ఒక న్యూక్లియర్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో వాటర్లో మునిగిపోయింది. సింపుల్గా వాటర్ ప్రభావితమైంది, సునామీ ప్రభావితమైంది. మరి న్యూక్లియర్ ప్లాంట్ కాబట్టి ఆ న్యూక్లియర్ ప్లాంట్ నుండి వాటర్తో రియాక్షన్ జరిగింది. రేడియోధార్మిక నీళ్లను మనం చూడడం జరిగింది. అప్పటి నుండి జపాన్ ఏం చేస్తుందంటే ఆ రేడియోధార్మిక నీళ్లను పెద్ద పెద్ద డ్రమ్లలో స్టోర్ చేసింది. ఎందుకంటే అవి బయటకు వస్తే ప్రమాదం అని చెప్పేసి, మానవాళికి ప్రమాదము, జీవరాశులకు ప్రమాదం అని చెప్పేసి. 2023 సంవత్సరంలో ఇయర్ ఎండింగ్లో జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఫుమియో కిషిదా ఏం చేశారంటే IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని ఆశ్రయించి మాకు అనుమతిని ఇవ్వండి, మేము గత కొన్నేళ్లుగా సుదీర్ఘకాలంగా ఏళ్ల తరబడి స్టోర్ చేసిన ఆ రేడియేటెడ్ వాటర్ ఏదైతే ఉంటుందో, అణుధార్మిక నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని మేము సముద్రంలో వదిలేస్తాం అనుకుంటున్నాం. ఏ సముద్రంలో? పసిఫిక్ సముద్రంలో మెల్లిమెల్లిగా వదిలేస్తామంటే IAEA అనుమతిని కూడా ఇచ్చింది. దీన్ని ఖండించిన దేశాలు ఏంటంటే సౌత్ కొరియా, చైనా. మరి రేడియోధార్మిక నీళ్లను సముద్రంలో వదిలితే సముద్రం పైన ప్రభావం పడుతుంది, మా పైన ప్రభావం పడుతుంది, సముద్రం మొత్తం కూడా పొల్యూట్ అయిపోతుంది, ఇది చాలా డేంజర్ అని చెప్పేసి ఖండించాయి కూడా. అయినా జపాన్ ఫైనల్గా ఫుకుషిమా ప్లాంట్ నుండి నీటిని వదలడం ప్రారంభించింది. ఇక్కడ ఎగ్జామినేషన్ అడుగుతారు, ఇటీవల వార్తలు నిలిచిన ఫుకుషిమా దైచి అణు విద్యుత్ కేంద్రం ఏ దేశం అంటారు? దట్స్ ఎనఫ్. ఇలా వార్తలు ఇచ్చిన ప్రాంతాల్లో కారణం కంటెక్స్ట్ చేస్తూ చూడండి. ఇక మన భారతదేశానికి సంబంధించిన కొన్ని ప్రాంతాలను చూద్దాము. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల వేల బీచ్లు ఉన్నాయి. బీచ్ అంటే కోస్టల్ ఏరియాలో ఉంటుంది కదా. మన భారతదేశాన్ని కనుక చూస్తే కోస్టల్ ఏరియాని కనుక తీసుకుంటే 9 తీరరేఖ కలిగిన రాష్ట్రాలు: గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. తీరరేఖ కలిగిన రాష్ట్రాలు, కోస్టల్ స్టేట్స్. అంటే అక్కడ బీచ్లు ఉంటాయి. అలా ప్రపంచవ్యాప్తంగా వేల బీచ్లు ఉన్నాయి. కానీ అన్ని బీచ్లు కూడా ఇంపార్టెంట్ బీచెస్ కాదు, సిగ్నిఫికెన్స్ ఉండదు, అన్ని బీచ్లకు జనాలు వెళ్ళరు. మరి అలా ప్రపంచంలో
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో, అంతర్జాతీయ ప్రమాణాలతో, అంతర్జాతీయ విలువలతో ఉండే బీచెస్ ఏవైతే ఉంటాయో ఆ బీచెస్ని గుర్తించడమే బ్లూ ఫ్లాగ్ గుర్తింపు, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. ఎవరిస్తారంటే ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్, ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్ FEE సంస్థ డెన్మార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ దాదాపు 33 ప్రమాణాలతో బీచ్లను గుర్తించి బ్లూ ఫ్లాగ్ ఇస్తుంది. 33 ప్రమాణాలు, అందులో ఒక 2-3 చెప్తాను. బీచ్ ఎన్వైర్మెంట్, ఒక బీచ్కి ఒక పర్సన్ వెళ్ళి అక్కడ ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని ఆస్వాదించాలనుకుంటాడు. అలల శబ్దం కానివ్వండి, అక్కడ వచ్చే నీటి నుండి వచ్చే గాలి కానివ్వండి, అదొక రీజన్. ఎన్వైర్మెంట్ మంచిగా ఉండాలి, పొల్యూషన్ లేకుండా ఉండాలి. నెక్స్ట్ సెక్యూరిటీ, బీచ్కి వచ్చిన వాడు మళ్ళీ పోవాలనుకోకూడదు. అక్కడ సెక్యూరిటీ కన్సర్న్ చూస్తారు, భద్రతాపరమైన అంశాలను చూస్తారు. కొన్ని బీచెస్ అద్భుతంగా ఉంటాయి, కానీ బీచ్ని చేరుకోవడానికి రహదారి మాత్రం చాలా డేంజర్గా ఉంటుంది. ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది, నడవాల్సి ఉంటుంది, యాక్సెసిబిలిటీ కానివ్వండి, ఇటువంటివన్నీ. అండ్ బీచ్ వాటర్ ఎలా ఉంది, ఇటువంటివన్నీ చూస్తారు. 33 ప్రమాణాలు చూసి FEE అనే సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే గుర్తింపే, బీచ్లకు ఇచ్చే గుర్తింపే బ్లూ ఫ్లాగ్ గుర్తింపు. మరి ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపులో భారతదేశంలోని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్న బీచ్లు ఎన్ని అంటే 12. ఈ 12లో కూడా గుర్తుంచుకోండి 2 బీచ్లు, లక్షద్వీపుల్లోని 2 బీచ్లు గుర్తుంచుకోండి. ఎందుకు లక్షద్వీప్ అంటున్నానంటే ఇటీవల భారత్ మాల్దీవ్స్ మధ్య సంబంధాలు మనం చూస్తున్నాం. భారత్ మాల్దీవ్స్ జాగ్రఫికల్గా చూస్తే దగ్గరవే, కానీ బంధం మాత్రం దూరం అవుతుంది. కారణం, మాల్దీవ్స్ దేశంలో కొత్త అధ్యక్షుడిగా వచ్చిన మహమ్మద్ మయూజు తను ప్రో చైనా, యాంటీ ఇండియా అని చెప్పొచ్చు. చైనాకి దగ్గర అవుతున్నారు. అంతేందుకు తనపైన అభిశంసన తీర్మానానికి కూడా సిద్ధమయ్యారు ఆ దేశంలోని ప్రతిపక్ష నాయకులు. చాలా జరుగుతున్నాయి. రీసెంట్గా డిసెంబర్ 2023లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు లక్షద్వీప్కి రావడం జరిగింది. వచ్చి ఇది మన లక్షద్వీప, అద్భుతమైన ఐలాండ్, జరూరీ చూడాలి, ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్రాంతం అని తను అద్భుతమైన వీడియోని, ఫొటోస్ని రిలీజ్ చేశారు. అందరూ కూడా లక్షద్వీప్కి పయనం అవుతున్నారు. సింపుల్గా లక్షద్వీప్ టూరిజం అనేది థౌజండ్స్లో గ్రో అయింది ఒకటేసారి. మాల్దీవ్స్ టూరిజం అనేది డ్రాప్ అయిపోయింది. ఇదంతా జరుగుతుంది. అలా లక్షద్వీప్లో ఉన్న 2 బీచ్లని ఉద్దేశించి మిగతా అన్ని బీచ్లను కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన బీచ్లు ఏంటంటే 12. ఈ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్ ఏమేమి వస్తాయంటే ఈ క్రింది వాటిలో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన బీచ్లను గుర్తించండి అని ఇస్తాడు ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, ఆంధ్రప్రదేశ్లోనే అనాలి మనం, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో అనడానికి వీలేదు. ఇక్కడ తెలంగాణకి బీచ్ అనేది ఉండదు, ఎందుకంటే కోస్టల్ కాదు కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్ ఏది అంటారు. సెకండ్ క్వశ్చన్. లక్షద్వీపుల్లోని 2 బ్లూ ఫ్లాగ్ బీచ్లని చెప్పండి, 2 ఉన్నాయి, 2 గుర్తించండి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఉన్న రాష్ట్రం ఏంటి, అత్యధిక బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటారు. సరిపోతుంది. సో ఇక్కడ చూడండి ఆ బీచ్లు ఏంటో ఇక్కడ మ్యాప్ పాయింట్ కూడా చెప్తున్నాను. ఫస్ట్ శివరాజ్పూర్ బీచ్, ద్వారకా అంటాం కదా, కృష్ణుని, సో గుజరాత్. నెక్స్ట్ వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతం దయ్యూ, దామన్, దాద్రా నగర్ హవేలీ 2 ఒకటిగా మనం చూస్తున్నాం. 2020 జనవరి 26 నుండి ఆ 2 కేంద్రపాలిత ప్రాంతాన్ని ఒకటిగా మనం చూస్తున్నాం. సో అందులో దయ్యూ ప్రాంతానికి ఒక బీచ్ ఉంది, అదే గోగ్లా బీచ్. వెరీ 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 ఇంపార్టెంట్, గోగ్లా బీచ్. ఇటీవల ఈ గోగ్లా బీచ్లో ఏం జరిగిందంటే భారతదేశంలోనే మొట్టమొదటి బీచ్ గేమ్స్ జరిగినాయి. భారతదేశంలోనే మొట్టమొదటి బీచ్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి అంటే గోగ్లా బీచ్ ప్రాంతంలో, దయ్యూలో జరిగినాయి 8 క్రీడా విభాగాల్లో. నెక్స్ట్ వచ్చేసేసి కర్ణాటక రాష్ట్రంలో 2 బీచ్లు, ఒక బీచ్ వచ్చేసి కాసర్కోడ్ బీచ్, సెకండ్ బీచ్ వచ్చేసి పాడుబిద్రి బీచ్, కర్ణాటక. నెక్స్ట్ వచ్చేసేసి కేరళ రాష్ట్రానికి సంబంధించి కప్పాడ్ బీచ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు డైరెక్ట్గా, సో కేరళ. నెక్స్ట్ వచ్చేసేసి లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతంలో 2 బీచ్లు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఒకటి కదుమత్ బీచ్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లక్షద్వీప్లోని మినికాయ్ తుండి బీచ్, ఓకేనా, 2 కలిపి మినికాయ్ తుండి బీచ్ అంటాము. నెక్స్ట్ కదుమత్ బీచ్, 2 బీచ్ల పేరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి కోవలం. చాలా మంది కోవలం అంటే కేరళ అనుకుంటారు. కోవలం అనేది కేరళ తమిళనాడు సరిహద్దులో ఉంటుంది, తమిళనాడు వైపున ఉన్న కోవలం. సో తమిళనాడులో కోవలం బీచ్. నెక్స్ట్ ఈడెన్ బీచ్ వేరు, ఈడెన్ గార్డెన్స్ వేరు. ఈడెన్ గార్డెన్స్ అంటే కోల్కతా, వెస్ట్ బెంగాల్. ఈడెన్ బీచ్ అంటే పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం. నెక్స్ట్ వచ్చేసేసి రుషికొండ బీచ్, వెరీ 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 ఇంపార్టెంట్, రుషికొండ బీచ్. ఆర్కే బీచ్ వేరు,
ఋషికొండ బీచ్ వేరు, వైజాగ్లో మనం చూస్తూ ఉంటాము. సో మన వైజాగ్లో ఉన్న ఋషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ బీచ్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ బీచ్ ఒడిషా. నెక్స్ట్ వచ్చేసేసి అండమాన్ నికోబార్లో రాధానగర్ బీచ్. మన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఖచ్చితంగా ఋషికొండ బీచ్ని గుర్తుంచుకోండి, అద్భుతమైన బీచ్ మన వైజాగ్లో ఉంది. సో ఇదొకటి. ఇవి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. మొత్తం 12 ఉన్నాయి ఇప్పటికైతే మనకు బీచ్లు, బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ పాయింట్కి వస్తాను. ఇక బుల్లెట్ పాయింట్స్ ఎగ్జామినేషన్లో అడుగుతారు కాబట్టి కారణం చెప్తా ఉంటే మీకు కూడా టైం అనేది చూస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇటీవల వార్తల్లోకి వచ్చిన హెల్మండ్ నది ఏ 2 దేశాల మధ్య వివాదాస్పదం? ఏ 2 దేశాలు అంటే ఒకటి ఆఫ్ఘనిస్తాను, 2 ఇరాన్. ఆఫ్ఘనిస్తాన్లో జన్మిస్తుంది ఏది? హెల్మండ్ నది. తర్వాత ఇది ప్రయాణిస్తూ ఇరాన్లోకి వెళ్ళడం జరుగుతుంది, ఓకేనా. హిందూ కుష్ మౌంటైన్ రేంజెస్ ఏవైతుంటే అక్కడ నుండి జన్మించేసేసి రావడం జరుగుతుంది. సో ఏ 2 దేశాల మధ్య వివాదాస్పదం? హెల్మండ్, డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్. ఈ నదీ జలాల పంపిణీలో ఇటీవల వివాదం నడుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల అర్మేనియా అజర్బైజాన్ మధ్య ఒక అద్భుతమైన సారవంతమైన ప్రాంతం విషయంలో గొడవ జరుగుతుంది. ఆ ప్రాంతం ఏంటంటే నగోర్నో కారాబాక్ అనేది ఇటీవల వివాదాస్పద ప్రాంతంగా వార్తల్లోకి వచ్చింది. ఏ 2 దేశాల మధ్య అంటారు? అర్మేనియా, అజర్బైజాన్. నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల జపోరిజియా అణువిద్యుత్ కేంద్రం. ఈ జపోరిజియా అణువిద్యుత్ కేంద్రం వార్తల్లోకి వచ్చింది. ఇది ఐరోపా ఖండంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ న్యూక్లియర్ ప్లాంట్. దీనిపైన రష్యా దండయాత్ర చేసింది, దీన్ని పేల్చేసింది, ప్రమాదకరంగా మారింది. ఎక్కడ ఉందంటే యుక్రెయిన్కి సంబంధించింది, ఐరోపా ఖండం, యూరోప్ కాంటినెంట్లో ఉంది, ఓకేనా. సో రష్యన్ ఫోర్సెస్ సీజ్డ్ ద లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ యుక్రెయిన్, దట్ ఈస్ జపోరిజియా. ఎక్కడ ఉంది అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సో టర్కీ పేరు మార్పు సంబంధిత అంశము. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికన్ యూనియన్. ఇటీవల ఆఫ్రికన్ యూనియన్ అనేది తరచూ వార్తల్లోకి వస్తుంది. ఆఫ్రికన్ యూనియన్. ఎందుకు ఆఫ్రికన్ యూనియన్ తరచూ వార్తల్లోకి వస్తుంది అంటే 2 కారణాలు చెప్తాను. ఆఫ్రికన్ యూనియన్ మొత్తానికి కూడా సభ్యత్వము రావడం జరిగింది. G20 కాస్త +1గా మనం చూస్తున్నాం. ఆ +1 ఆఫ్రికన్ యూనియన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆఫ్రికన్ యూనియన్ G20లో సభ్యత్వం. నెక్స్ట్ సెకండ్ వచ్చేసేసి ఆఫ్రికన్ యూనియన్లో మొత్తం 55 దేశాలు ఉంటాయి. అందులో ఒక దేశం నైగర్. ఈ నైగర్ దేశంలో ఇటీవల సైన్యం ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోల్చి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. దాన్ని ఖండించింది ఆఫ్రికన్ యూనియన్. నైగర్ దేశాన్ని బహిష్కరించింది ఆఫ్రికన్ యూనియన్ నుండి బహిష్కరించడం ద్వారా వార్తల్లోకి వచ్చిన దేశం ఏది అంటారు? నైగర్. ఇంకొక క్వశ్చన్ రావచ్చు. ఆఫ్రికన్ యూనియన్కి G20లో సభ్యత్వం వచ్చింది, G20+1గా వచ్చింది కొత్తగా 55 దేశాల కూటమి. కానీ ఆఫ్రికన్ యూనియన్కి సభ్యత్వం రాకముందే ఆఫ్రికన్ యూనియన్లోని ఏ దేశము G20లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సభ్య దేశం అంటారు? అది సౌత్ ఆఫ్రికా. లింక్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి సో లేక్ టిటికాకా. ఇటీవల ఒక సరస్సు వార్తలోకి వచ్చింది. లేక్ టిటికాకా ఇది ఎక్కడ ఉంది అంటే సౌత్ అమెరికా కాంటినెంట్, దక్షిణ అమెరికా ఖండంలో పెరు దేశంలో సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఆ సరిహద్దు ఏ దేశంతో అంటే బొలివియా. సో ఇటీవల లేక్ టిటికాకా ఏమవుతుందంటే అది నీరు మొత్తం కూడా ఇంకిపోతుంది. లేక్ టిటికాకా ఎప్పుడు కూడా వాటర్ లెవెల్ అనేది అద్భుతంగా ఉంటుంది. కానీ ఇటీవల వాతావరణ మార్పు కారణంగా మనం చూస్తున్నాం. వాతావరణ మార్పు ఎందుకు వస్తుంది? క్లైమేట్ చేంజ్ ఎందుకు అవుతుంది? క్లోరోఫ్లోరోకార్బన్స్, హైడ్రోఫ్లోరోకార్బన్స్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ విపరీతంగా రావడం, గ్లోబల్ వార్మింగ్ జరగడం, క్లైమేట్ చేంజ్కి లీడ్ అవ్వడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అలా పెద్ద పెద్ద గ్లేషియర్స్ ఉంటాయి కదా, అవే కరిగిపోతున్నాయి. కరిగిపోయిన నీరు అంతా ఉంటుంది కదా, సముద్రంలోకి వస్తుంది. కొన్ని ఐలాండ్ కంట్రీస్ అన్నీ కూడా మునిగిపోయే ప్రమాదంలో పడ్డాయి. డిజిటల్ ఒకటి ప్రపంచంలో మొట్టమొదటి డిజిటల్ దేశంగా ఇటీవల తువాలు వార్తలకు వచ్చింది. డిజిటల్ దేశం అది కొన్ని రోజులు అయితే జలమట్టం అయిపోతుంది, గుర్తుంచుకోండి. ఇండోనేషియా లాంటి ఒక దేశము జకర్తా ఏదైతే రాజధానిగా ఉందో ఆ రాజధానిని మారుస్తున్నారు బికాజ్ ఆఫ్ రైజింగ్ సీ లెవెల్. కొత్త రాజధాని పేరు నుసంతరా. ఇవన్నీ మనం చూస్తున్నాం, ఓకేనా. సో లేక్ టిటికాకా వాతావరణ మార్పు కారణంగా వాటర్ లెవెల్ మొత్తం కూడా ఎండిపోయింది, సింపుల్గా చెప్పాలంటే ఈ సరస్సు. అండ్ ఇటీవల కచ్చతీవు దీవి వార్తలోకి వచ్చింది. ఇది అన్ఇన్హాబిటెడ్ ఏరియా, ఐలాండ్ అంటే మానవులు నివసించే ప్రాంతం కాదు, ఎవరు ఉండరు అక్కడ. అక్కడ ఒక పాడుబడ్డ పాతప్పటి చర్చ్ ఒకటి ఉంది. దాన్ని విజిట్ చేయడానికి కొంతమంది పిల్గ్రిమ్స్ వెళ్తూ ఉంటారు, ఓకేనా. చర్చ్కి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వస్తారు అంతే. ఇక మత్స్యకారులు ఉంటారు కదా, మత్స్యకారులు ఈ ఐలాండ్ ప్రాంతంలో
వాళ్ళ ఫిషింగ్ నెట్స్ ఉంటాయి కదా, వలలు, చేపలు పట్టే వలలు, వాటిని ఆరేసుకొని కాసేపు రిలాక్స్ అయ్యేసి వెళ్తూ ఉంటారు. ఈ కచ్చతీవు చుట్టుపక్కల ప్రాంతం మొత్తం ఫిషింగ్ జోన్, అద్భుతమైన చేపల ప్రాంతం, చేపల మత్స్యకారులు అక్కడ ఆ ప్రాంతంలో చాలా చేపలు దొరుకుతాయి వాళ్ళకి. ఈ వివాదం అనేది ఇటీవల 2 దేశాల మధ్య వార్తల్లోకి వచ్చింది, అదే శ్రీలంక, ఇండియా. యాక్చువల్లీ కచ్చతీవు అనే ప్రాంతాన్ని ఇట్ వాజ్ సీడెడ్ టు శ్రీలంక ఇన్ 1974లో ఇండియా శ్రీలంకకు సీడ్ చేశారు, ఇచ్చేశారు. ఇప్పుడేమంటున్నారు, తమిళనాడు రాష్ట్రము ఆ ప్రాంతం మనదే, ఎప్పటికైనా మనం తిరిగి తీసుకునే ప్రయత్నం చేయాలని కొంత వివాదం వార్తలకు వచ్చింది. సో చూడండి, కచ్చతీవు ఇక్కడ ఉంటుంది, ఏ 2 దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతము. అండ్ ప్యాంగాంగ్సో లేక్ మీ అందరికీ తెలుసు. ప్యాంగాంగ్సో అనేది లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని ఒక లేక్, ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. ఇది ఎప్పుడైనా గుర్తుంచుకోండి, జాగ్రఫీలో ఒక కాన్సెప్ట్ నార్మల్ ల్యాబ్స్ రేట్ అంటాము. ఎత్తుకుపోయే కొద్దీ టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతుంది, శీతలం పెరుగుతుంది, అంటే చల్లదనం పెరుగుతుంది. అందుకే ఎత్తైన ప్రాంతాలు ఎక్కువగా టూరిస్ట్గా డెవలప్ అయి ఉంటాయి. ఊటీ కానీ, లడఖ్, జమ్మూ కాశ్మీర్ అంతా మంచు ప్రాంతాలుగా ఉంటాయి, ఎందుకంటే ఎత్తులో ఉంటాయి కాబట్టి. ఇక్కడ ప్యాంగాంగ్సో ఇంకోటి ఏంటంటే అభ్యర్థులు గుర్తుంచుకోండి, TSO అనే లెటర్స్తో పదం వచ్చిందంటే మ్యాక్సిమం ఆ ప్రాంతం లడఖ్లో ఉందని గుర్తుంచుకోండి. మ్యాక్సిమం 99%, 1% ఇక లైట్. ఎగ్జామ్లో అడగవచ్చు, ప్యాంగాంగ్సో సోకర్ లేక్ కాంప్లెక్స్ ఎక్కడుందంటే బ్లైండ్గా యూ కెన్ ఫాలో, లడఖ్ ఇస్ ద ఆన్సర్. మరి ఇక్కడ ఏం జరిగిందంటే రీసెంట్గా ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఒక మారథాన్ జరిగింది, అదే ఫ్రోజన్ లేక్ మారథాన్ ఘనీభవించిన సరస్సు పైన ఒక మారథాన్. 2K, 5K, 11K మనం చూస్తూ ఉంటాం కదా, ఒక మారథాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే అవగాహన కల్పించాలి అందులో పార్టిసిపేట్స్కి. మరి ఎందుకు ఈ ప్యాంగాంగ్సో ఎక్కడ ఉంది అంటే లడఖ్. ఇది ఎప్పుడూ ఘనీభవించి ఉంటుంది, వాటర్ అంతా కూడా మనకి గడ్డకట్టుకుపోయి ఉంటుంది. ఎందుకు మరి ఈ మారథాన్ కండక్ట్ చేశారు మొదటిసారి ఇంత ఎత్తైన ప్రాంతంలో? దీనికి ఏం పేరు పెట్టారంటే లాస్ట్ రన్. తెలుగులో ట్రాన్స్లేట్ చేయకండి, చివరి పరుగని. సో లాస్ట్ రన్ ఉద్దేశం ఏంటంటే దీని నేచర్ని కోల్పోతుంది. నేచర్ని కోల్పోవడం అంటే ఏంటి? సహజత్వాన్ని ఎవరు కోల్పోయినా, ఏ ప్రాంతం కోల్పోయినా కూడా మనం ప్రతిఫలాన్ని చూస్తూ ఉంటాం. మరి దీని సహజత్వమే శీతలం, గడ్డ కట్టుకుపోవడం. అటువంటిది ఇప్పుడు ఇది వాటర్లోకి మారుతుంది. ఎందుకు? గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, ఇదంతా కూడా కరుగుతుంది. కాబట్టి ఇది నేచర్ పోతుంది అని చెప్పేసి, పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం గుర్తుంచుకోండి. ఓకేనా? దాదాపు 21 కిలోమీటర్స్ పొడవైన మారథాన్ని కండక్ట్ చేశారు ఫిబ్రవరి 2023లో ఇది. ఓకేనా? అంతేందుకు మీకు పక్కనే ఉన్న జమ్మూ కాశ్మీర్లో గుల్మార్గ్ అనే ఒక ప్రాంతం గురించి ఐడియా ఉంటుంది. గుల్మార్గ్ చాలా ఎప్పుడు కూడా స్నోఫాల్ కనబడుతూ ఉంటుంది. చిల్లాయి సీజన్ డిసెంబర్, జనవరి మధ్యలో జమ్మూ కాశ్మీర్ ఫేసెస్ చిల్లాయి సీజన్. మొత్తం స్నోఫాల్ పడుతూ ఉంటుంది. స్నోఫాల్ చూస్తాం, మొత్తం కూడా వైట్గా మంచి దూదిలా కనబడుతుంది. కానీ ఈసారి చూడండి 2024 జనవరి మంత్ ముగిసే వరకు కూడా అక్కడ మంచు కురవలేదు. జనవరి మంత్ లాస్టింగ్లో స్నోఫాల్ అనేది ప్రారంభమైంది. సో నేచర్ అనేది కోల్పోతున్నాం, దాని గురించి అవగాహన కల్పించడం. ప్యాంగాంగ్సో లేక్ ఎక్కడ ఉంటుందంటారు, అంతే డైరెక్ట్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ప్యాంటలాల్ వెట్లాండ్స్, ఇటీవల తరచూ వార్తల్లోకి వచ్చింది. ప్యాంటలాల్ వెట్లాండ్స్ ఎక్కడ ఉంటుందంటే దక్షిణ అమెరికా ఖండం, బ్రెజిల్ దేశంలో ఉంటుంది. ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే ఈ వెట్లాండ్ మొత్తం కూడా రీసెంట్గా హై రిస్క్లో ఉంది, నేచర్ కోల్పోతుంది, ఇదొకటి. అండ్ నెక్స్ట్ వెట్లాండ్ అంటున్నాను కాబట్టి, ఇందాక చెప్పిన కాబట్టి ఇక్కడ రామ్సర్ సైట్స్ గురించి చెప్తాను. మీకు రానున్న పోటీ పరీక్షల్లో రామ్సర్ సైట్స్ గురించి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. రామ్సర్ సైట్స్, ఆల్ ద రామ్సర్ సైట్స్ ఆర్ వెట్లాండ్స్ బట్ నాట్ ఆల్ ద వెట్లాండ్స్ ఆర్ నాట్ రామ్సర్ సైట్స్. అంటే రామ్సర్ సైట్స్ అన్ని మ్యాక్సిమం వెట్లాండ్స్, చిత్తడి నేలే, కానీ అన్ని చిత్తడి నేలలు రామ్సర్ సైట్స్ కాదు. మనందరికీ తెలుసు 1971 ఫిబ్రవరి 2 ఎవ్రీ ఇయర్ వరల్డ్ వెట్లాండ్ డే. 1971 రామ్సర్ అనే ఒక ప్రాంతం, ఇరాన్లోని ఒక ప్రాంతం, అక్కడ ఒక ప్రపంచ సదస్సు జరిగింది వెట్లాండ్ల సంరక్షణ గురించి. ఆ రోజుని జ్ఞాపకంగా మనం ఫిబ్రవరి 2 వెట్లాండ్ డేగా జరుపుకుంటాము ప్రతి ఏటా కూడా. ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలను గుర్తించడం. అలా భారతదేశంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 2022 ఆగస్టు మాసం వరకు 75 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. రామ్సర్ సైట్స్ గుర్తింపు ఉన్నాయి ఇప్పటికి కూడా. అదే యాజ్ ఆన్ జనవరి మంత్ 2024 వరకు 75 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. అందులో చివరిగా 2022 ఆగస్టు మాసంలో ఆగస్టు 3rd వీక్లో గుర్తింపు పొందిన రామ్సర్ సైట్స్ని మాత్రం చూడండి, ఎగ్జామినేషన్లో వస్తాయి.
సో ఇక్కడ చూడండి, జమ్మూ కాశ్మీర్లోని 2 ప్రాంతాలు గుర్తుంచుకోండి. ఒకటి షాల్బాగ్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్, ఇది రామ్సర్ సైట్స్ గుర్తింపు ఉంది. చివరిగా గుర్తింపు పొందిన 11లో ఇది ఒకటి. నెక్స్ట్ హైగమ్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్, ఇది కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిందే. నెక్స్ట్ మధ్యప్రదేశ్లోని యశ్వంత్ సాగర్ చిత్తడి నేల అనేది మధ్యప్రదేశ్లో ఉంది, ఇండోర్ ప్రాంతంలో. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వెట్లాండ్స్లో సాగర్ అనే పదం వచ్చిందంటే 90% అది మధ్యప్రదేశ్లోనే ఉండే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. నెక్స్ట్ తానే క్రీక్ మహారాష్ట్రలోని ఒక వెట్లాండ్, ఇవి చివరిగా గుర్తింపు, ఈ 75లో చివరిగా గుర్తింపు 11లోనే ఇవి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వడవూర్ బర్డ్ శాంక్చురీ తమిళనాడులో ఉంటుంది. నెక్స్ట్ చిత్రంగుడి బర్డ్ శాంక్చురీ, ఇది ఎక్కడ ఉంటుందంటే చిత్రంగుడి మరియు కంజిరకులం బర్డ్ శాంక్చురీ, ఇవి 2 కూడా తమిళనాడులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సుచింద్రం తెరూర్ వెట్లాండ్ తమిళనాడు, ఇక్కడ 4 ఉన్నాయి తమిళనాడు సంబంధించి. ఇక్కడ ఒక క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేయొచ్చు, భారతదేశంలో అత్యధికంగా రామ్సర్ సైట్స్ కలగా రాష్ట్రం ఏదంటే తమిళనాడు. అతిపెద్ద రామ్సర్ సైట్ ఏది భారతదేశంలో అంటే సుందర్బన్ వెట్లాండ్ వెస్ట్ బెంగాల్. అతి చిన్న వెట్లాండ్ ఏంటి, రామ్సర్ సైట్ వెట్లాండ్ ఏంటి భారతదేశంలో అంటే రేణుకా వెట్లాండ్ హిమాచల్ ప్రదేశ్. రామ్సర్స్ అన్న వాటర్ ఫ్యూయల్ అన్న ఒకటిగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తంపారా లేక్, ఇది ఒడిశాలో ఉంటుంది. హీరాకుడ్ రిజర్వాయర్ ఒడిశాలో ఉంటుంది. నెక్స్ట్ అన్సుపా లేక్ ఒడిశాలోని 3, తమిళనాడులో 4, మహారాష్ట్రలోని 1, మధ్యప్రదేశ్లోని 1, జమ్మూ కాశ్మీర్లోని 2 గుర్తుంచుకోండి. ఈ 11 పైన ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావచ్చు మీకు జాగ్రఫీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా సైబీరియన్ ప్రాంతం, ఇది అంత పెద్దగా ప్రాముఖ్యత ఏం లేదు. ఒడిస్సా పోర్టు గురించి ఆల్రెడీ మీకు చెప్పాను నేను. ఇక తుర్కియే సిరియాలో 2023 ఫిబ్రవరి మంత్ ఫస్ట్ వీక్లో సివియర్ ఎర్త్క్వేక్ అనేది సంభవించింది, ఫిబ్రవరి 6th రోజున. సో ఈ ప్రాంతము, సో ఇవి మనకు వెట్లాండ్స్ సంబంధించి. ఇక ఇంకొకటి వెట్లాండ్స్ ప్రాంతాలు వివాదపరం పక్కన పెడితే రీసెంట్గా తరచు కూడా ఇండోనేషియా వార్తలోకి వస్తుంది. ఇండోనేషియా రాజధాని జకర్తా ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది అంటే నుసంతరాకి షిఫ్ట్ అవుతుంది. న్యూ క్యాపిటల్ నేమ్ ఈజ్ నుసంతరా, పేరు గుర్తుంచుకోండి నుసంతరా. ఎందుకంటే ఈ జకర్తా అనేది కరెంట్ క్యాపిటల్, ప్రస్తుత క్యాపిటల్ జలమయమైపోతుంది, మాయమవబోతుంది. కాబట్టి ఎత్తైన ప్రాంతంలో ఉండే నుసంతరాకి షిఫ్ట్ చేస్తున్నారు. ఇక ఇంకొకటి మనకి ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, ఈ ప్రాంతంలో ఏదైనా సరే విపత్తులతో వార్తలోకి వస్తాయి. అది ఎర్త్క్వేక్ భూకంపమే కానివ్వండి, సునామీ కానివ్వండి, అగ్నిపర్వతాలు విస్ఫోటనాలే కానివ్వండి. అందులో ఈ ఎగ్జాంపుల్ చూడండి, జపాన్. మనం అందరం కూడా 2024 జనవరి 1 నూతన సంవత్సర వేడుకలను సెలబ్రేట్ చేసుకునే సమయంలో మనకి ఒక దేశం పాపం నూతన సంవత్సరం మొదటి రోజునే వాళ్ళు సివియర్ ఎర్త్క్వేక్ సునామీని చూడడం జరిగింది, జపాన్. అది మనం చూసాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జపాన్ ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతం ఏదైతే ఉందో రింగ్లా ఉండదు, సో ఇదే హార్స్ షూ షేప్డ్ అనుకోండి. ఈ ప్రాంతంలో ఉండే ఏదైనా కూడా అయితే భూకంపాలు, లేకపోతే సునామీలు, లేకపోతే అగ్నిపర్వత విస్ఫోటనాలతో వార్తలోకి వస్తుంది. అండ్ 2022 సంవత్సరం జనవరి మాసంలో ఒక అగ్నిపర్వతం బద్దలైంది. ఈ శతాబ్ద కాలంలోనే, గత 100 ఏళ్లలోనే అత్యంత భయానక అగ్నిపర్వత విస్ఫోటనం అది. ఆ అగ్నిపర్వతం పేరు టోంగా అగ్నిపర్వతం. హుంగా హా అపై అనే ఒక అగ్నిపర్వతం గుర్తుంచుకోండి, ఓకేనా. అది ఎక్కడంటే టోంగా రిపబ్లిక్ సంబంధించి పసిఫిక్ ఓషనిక్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ కొన్ని అగ్నిపర్వతాల పేర్లు చెప్తాను, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోండి. ఇండోనేషియాలో మౌంట్ సెమురు, మౌంట్ సినబంగ్, మౌంట్ ఇలి లెవటలాక్, మౌంట్ టోబా. సో సెమురు, మెరాపి, సినబంగ్, మౌంట్ ఇలి లెవటలాక్, టోబా, క్రకటోవా అగ్నిపర్వతం. ఒక్కొక్క అగ్నిపర్వతం కలిపి ఇక్కడ చెప్పేశాను. నెక్స్ట్ రిపబ్లిక్ ఆఫ్ టోంగా అగ్నిపర్వతం. ఈ శతాబ్దంలోనే అత్యంత భయానక అగ్నిపర్వత విస్ఫోటనం హుంగా హా పై. స్పెయిన్లోని కంబర్వీజా అగ్నిపర్వతం. స్పెయిన్లో కెనరీ ఐలాండ్ గ్రూప్ అనే ఒక గ్రూప్ ఉంటుంది, దీవుల సముదాయం, కెనరీ ఐలాండ్ గ్రూప్. అందులో లాపామా అనే ఒక దీవు ఉంటుంది, అక్కడ ఉండే అగ్నిపర్వతం ఇది. అండ్ ఇటలీలోని స్ట్రాంబోలి అగ్నిపర్వతం, మౌంట్ స్ట్రాంబోలి మరియు మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం. జపాన్లోని మౌంట్ ఎసో అగ్నిపర్వతం, ఫుకుటోకు ఒకనోబా అగ్నిపర్వతం అండ్ సుకురజిమా అగ్నిపర్వతం. అండ్ అలస్కాలోని పావ్లాఫ్ అగ్నిపర్వతం, గ్రేట్ సిటికిన్ సెమిసో పోచునాయ్. అండ్ కాంగోలోని మౌంట్ నీరాగాంగో అగ్నిపర్వతం. నెక్స్ట్ ఫిలిప్పీన్స్లోని తాల్ అగ్నిపర్వతం, హవాయిలోని కిలావియా
అండ్ మౌనలోవ అగ్నిపర్వతం. నెక్స్ట్ గటమాలలోని ఫ్యూగో అగ్నిపర్వతం, వన్వాటులోని ఈస్ట్ ఎపి అగ్నిపర్వతం, రష్యాలోని బెంజమియాని షివోలుచ్ అగ్నిపర్వతం అండ్ ఐస్లాండ్లోని ఫ్యాగ్రడాల్స్ అగ్నిపర్వతం. ఈ స్లైడ్ ఏదైతే ఉంటుందో మీకు మరింత ఈజీగా ఉండడానికి నేను మన పర్సనల్ వాట్సాప్ ఛానల్ ఉంది కదా, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. ఇదే స్లైడ్ని మీకు అక్కడ వేసేస్తాను, డైరెక్ట్గా చూడండి, ఎగ్జామినేషన్ ముందు రివైజ్ చేసుకోండి. అండ్ ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన కొన్ని దీవులు, కిరిబాటి దీవులు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు నేను CA 360లో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇటీవల జోషిమఠ్ అనేది కుంగిపోయింది. అదే రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్కి సంబంధించి కానివ్వండి. జ్ఞానవాపి మసీదు కూడా ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు అది ఒకప్పుడు హిందూ దేవాలయం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇలాంటి ప్రాంతాలను ఎక్కువగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. మీకు నేను CA 360 కోర్సులో ఇలా జాగ్రఫీ, కరెంట్ జాగ్రఫీలో భాగంగా చాలా అంశాలు చెప్తున్నాను. అందులో ఒక అంశము వార్తలు ఇచ్చిన ప్రాంతాలు. ఇలా చదవండి. ఏ పోటీ పరీక్ష అయినా కూడా కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్లో కాకుండా అన్ని సబ్జెక్టులో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చూడండి. కరెంట్ అఫైర్స్లో పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, ఎన్వైర్న్మెంట్ ఏంటి అన్నీ కూడా. ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. CA 360 కోర్సులో నేను ఇచ్చిన స్పెషల్ వీడియోస్ ఖచ్చితంగా చదవాల్సిన అంశాలని ప్రతి ఒక్క అభ్యర్థి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.